ఎవ్రీవన్, బైపీసీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ నీట్ 2026 రాసే వాళ్ళందరూ మీరు అర్జున క్రాష్ కోర్స్ గురించి విన్నారా లేదా? మీరు ఇప్పటిదాకా సీరియస్ గా స్టార్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఇప్పటికైనా నేను సీరియస్ గా స్టార్ట్ చేస్తే నాకు నీట్ లో కనుక మంచి ర్యాంక్ వస్తుందా అని మీరు అనుకుంటే మాత్రం ఎస్, 100% we are there for you. మీకోసమే ఎక్స్క్లూజివ్ గా స్టార్ట్ చేసాము. ఆన్ హై డిమాండ్ అర్జున నీట్ క్రాష్ కోర్స్ స్టార్ట్ చేసాము. జనవరి 5th నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. అన్ని సూపర్ క్లాసెస్ జరుగుతున్నాయి. అసలు అర్జునాలో క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నా వీడియో అయిన తర్వాత మీకు ఒక క్లాస్ ప్లే అవుతుంది. ఆ క్లాస్ వినండి. చాలా అద్భుతంగా క్లాసెస్ జరుగుతున్నాయి. ప్రతి క్లాస్ లైవ్ లో జరుగుతుంది. ప్రతి లైవ్ క్లాస్ రికార్డింగ్ లో కూడా ఉంటుంది. మీ నీట్ అయ్యేంత వరకు కూడా రికార్డింగ్స్ చూసుకోవచ్చు. టీచర్స్ హ్యాండ్ రిటన్ నోట్స్, ఎవ్రీ వీక్ టెస్ట్, ఇంకా సూపర్ గా అర్జున క్రాష్ కోర్స్ జరుగుతుంది. బోలెడంత మంది ఇప్పటి వరకే ఎన్రోల్ కూడా చేసుకున్నారు. సో మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. త్వరగా జాయిన్ అయిపోండి. ఆల్ ది బెస్ట్. So in today's session we are going to discuss about chapter human reproduction. So today we are going to discuss about the chapter human reproduction, right? Okay, డైలీ 200 MCQs చేయమన్నా, చాప్టర్కి 200 MCQs చేయమన్నా. అరే నాకు అర్థం కాదు, అసలు బయాలజీలో ఉండే వాళ్ళకి ఒక MCQsకి ఎంత టైం పట్టాలి సార్? ఒక క్వశ్చన్కి 15 సెకండ్, ఒక క్వశ్చన్కి 15 సెకండ్ లెక్క తీసుకుంటే 90 MCQsకి ఎంత టైం తీసుకుంటుందిరా? 90 MCQsకి ఎస్ 90 క్వశ్చన్స్ చేయడానికి ఒక క్వశ్చన్కి 15 సెకండ్స్ అనుకుంటే ఒక 1 minute 4 క్వశ్చన్స్ చేయొచ్చు, అవునా కాదా? అలా అనుకున్నట్లయితే మనకి ఏదైతే బయాలజీ పేపర్ ఉంటుందో బయాలజీ పేపర్ని ఎంత టైంలో చేయొచ్చు? ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 20 minutes మనకి బయాలజీ పేపర్ మొత్తం సాల్వ్ చేసి పెట్టేయాలి. అర్థమవుతుందా? మనకి ఎంత ఫాస్ట్గా బయాలజీలో ఉండాలి సార్ అంటే ఒక మ్యాక్సిమం నీకు 20 నుంచి 25 minutesకి ఎంతగా ఎక్కువ పట్టకూడదు. ఇంకా కాదనుకుంటే నీకు బబులింగ్తో కలిపి మహా అయితే 30 minutes బబులింగ్తో కలిపి నీకు చాప్టర్ ఒక క్వశ్చన్స్ అయిపోవాలి. అర్థమవుతుందా? బయాలజీ ఇంక్లూడింగ్ బబులింగ్ నేను చెప్తున్నాను. అర్థమైందా? ఆ స్పీడ్ని ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. ఓకే, ఫైన్. ఎస్, సో ఈరోజు కొన్ని క్వశ్చన్స్ మనకి క్లాస్లో డిస్కస్ చేద్దాం. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ఎస్, కొన్ని క్వశ్చన్స్ నేను ర్యాండమ్గా అడుగుతుంటా నాన్న, కొన్ని క్వశ్చన్స్ నేను ర్యాండమ్గా అడుగుతుంటా. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ అన్ని ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ ఉంటాయన్న, మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకేనా? లెట్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1. టెస్టిస్ ఆర్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ విత్ ఇన్ ఏ పౌచ్ కాల్డ్ యాజ్. ఆ పౌచ్ ని మనం ఏమని చెప్పి పిలుస్తాం? ప్రతి క్వశ్చన్ కి 15 seconds టైం ఇస్తున్నా. Yes, start the question guys. Testes in humans are located in a pouch called as. Very good. Yes, question number 1. Yes nana, ఈ క్వశ్చన్ చూసుకుంటే 98% ఆఫ్ స్టూడెంట్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడండి. అరే నేను చార్ట్ పబ్లిక్లో పెట్టానని చెప్పేసి మీరు ఆన్సర్లు పబ్లిక్లో పెట్టద్దు.
ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఓకేనా? నేను చాట్ పబ్లిక్లో పెట్టినంత మాత్రాన మీకు ఆన్సర్లు వచ్చి మీరు అది పబ్లిక్లో పెట్టాల్సిన అవసరం లేదు, చాటింగ్లో పెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఆన్సర్ తెలిస్తే నేను క్విజ్ కండక్ట్ చేస్తా, అప్పుడు ఇవ్వండి అన్న, సరిపోయిద్దిరా. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు ది ఫస్ట్ క్వశ్చన్? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 నాన్న. క్వశ్చన్ నెంబర్ 3. I'm giving you 30 seconds. Start the question. Sertoli cells గురించి అడిగాడు క్వశ్చన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఎస్, ఎస్. లాస్ట్ 5 seconds నానా. ఎస్. ఈ క్వశ్చన్ చూసుకుంటే 42% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చూడండి. సో సెటోలి సెల్స్ ఏవైతే ఉన్నాయో, సెటోలి సెల్స్ విచ్ లైన్ ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్ ఫ్రమ్ ఇన్సైడ్, ఇవి ఏం చేస్తాయి అంటే ఏవైతే జర్మ్ సెల్స్ ఉన్నాయో ఆ మేల్ జర్మ్ సెల్స్ కి నరిష్మెంట్ ని ప్రొవైడ్ చేస్తాయి. సో ఆప్షన్ ఈ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి నాన్న. డైరెక్ట్ ఎన్సీఆర్టీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ రా. నెక్స్ట్ మనకు డయాగ్రామ్ ఇచ్చాడు, క్వశ్చన్ నెంబర్ 4. ఆ డయాగ్రామ్ లో ఇచ్చిన లేబులింగ్ గురించి క్వశ్చన్ అడుగుతాడు నాన్న. అందులో ఐడెంటిఫై ద పార్ట్ విచ్ ప్రొవైడ్ న్యూట్రిషన్ టు ద డెవలపింగ్ స్పర్మ్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? జనరల్ గా డయాగ్రామ్ ఇచ్చి లేబులింగ్ అడగడం అనేది వేరు, ఆ లేబులింగ్ గురించి డిస్క్రిప్షన్ అడగడం అనేది ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. రైట్? సో క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? Yes, very good. Yes, yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి 25% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో ఇక్కడ వీటన్నిటిలో కల్లా మనకి డెవలపింగ్ స్పర్మ్స్ కి నరిష్మెంట్ ఇచ్చేదాన్ని మనకి ఏమంటామంటే సెటోలి సెల్స్ అంటాం. సెటోలి సెల్స్ జెర్మినల్ ఎపిథీలియం కి దగ్గరలో ఉంటాయి. ఓకేనా? సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుందన్న. సో బి అనేది ఆన్సర్. సో స్టేట్మెంట్ ఆప్షన్ వచ్చేసరికి డి అవుతుంది. ఇలాంటి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ మనం కొంచెం చూసుకోవాలరా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. Question number 7. Which one is odd from the following structure with reference to male reproductive system? Right? So what is the answer to this question, guys? Yes, start the question. Very good. Yes. Yes. Very good. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే 85% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది చూడండి. విచ్ వన్ ఈస్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్ విత్ రిఫరెన్స్ టు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్? మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో పార్ట్ కానిది ఇస్తమస్. Right? So answer is option D. Next, question number 9. Which of the following depicts correct pathway of transportation of sperms? Question number 9. Yes, start the question, guys. Direct question చూడగానే ఆన్సర్ చెప్పొచ్చు. ఎస్, ఎస్. ఈ క్వశ్చన్ చూసుకుంటే 33% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. స్టిల్ ఇంకా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. లెట్స్ సీ. రైట్? సో దీనికి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి రీట్ టెస్టిస్,
రీట్ టెస్టిస్ నుంచి వాస్ ఎఫరెన్షియా, ఎపిడిడైమిస్ అండ్ దెన్ వాస్ డిఫరెన్స్. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 నాన్న. క్వశ్చన్ నెంబర్ 11. Start the question, guys. Okay. Very good. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి 63% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్ సి వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందిరా, ఎజాక్యులేటరీ డక్ట్ ఏదైతే ఉందో, ఎజాక్యులేటరీ డక్ట్ అనేది స్పర్మ్స్ ని దేని ద్వారా బయటికి పంపిస్తుంది అంటే యురెత్రా ద్వారా బయటికి పంపిస్తుంది. సో ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఒక మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు నన్న. క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు. ఎస్, వెరీ గుడ్. ఎస్, ఎస్. క్వశ్చన్ చూసుకుంటే 63% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్ సి వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చూడండి. సో పెనిస్ అనేది మేల్ ఎక్స్టర్నల్ జెనిటాలిగా చెప్పుకుంటాం. తర్వాత గ్లాన్స్ పెనిస్ అనేది మనకి ఎన్లార్జ్డ్ ఎండ్ ఆఫ్ పెనిస్ గా చెప్తాం. ఫోర్ స్కిన్ అనేది లూజ్ ఫోల్డ్ ఆఫ్ స్కిన్ విచ్ ఇస్ కవరింగ్ ద గ్లాన్స్ పెనిస్ అంటాం. తర్వాత మనకి యూరెథ్రల్ మేటస్ అనేది ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఆఫ్ యూరెథ్రాగా చెప్పుకుంటాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 నాన్న. ఎస్, స్టార్ట్ ద క్వశ్చన్ గైస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఎస్, ఎస్. ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి 82% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్ సి వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడరా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెట్టోలి సెల్స్ ఏవైతే ఉన్నాయో విత్ జెర్మ్ సెల్స్ కి నరిష్మెంట్ ను ప్రొవైడ్ చేస్తున్నాయి, రైట్. తర్వాత మనకి లీడిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, లీడిక్ సెల్స్ అనేవి ఆండ్రోజన్స్ అనే మేల్ సెక్స్ హార్మోన్స్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆండ్రోజన్స్ అనే మనకి మేల్ సెక్స్ హార్మోన్స్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఎపిడిడైమిస్ ఏదైతే ఉందో, ఎపిడిడైమిస్ అనే దాన్ని మనకి మేల్ యాక్సెసరీ డక్ట్ గా చెప్పుకుంటాం. యూరెథ్రల్ మీటస్ అనేది ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఆఫ్ యూరెథ్రాగా చెప్పుకుంటాం. సో ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగాడు రా. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సెమినల్ ప్లాస్మా అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. ఎస్, లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్. Question number 18. Yes, start the question guys. Very good. Yes, 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 very good. ఈ క్వశ్చన్ చూసుకుంటే 43% ఆఫ్ స్టూడెంట్స్ మనకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్ సి వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడన్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్. సో ఏమంటున్నాడు సార్,
స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చాడు సార్? సెమినల్ ప్లాస్మా ఇస్ ద సెక్రెటెడ్ బై సెమినల్ వెసికల్స్, ప్రోస్ట్రేట్ అండ్ బల్బో యురిథ్రల్ గ్లాండ్. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, ఇట్ ఈస్ రిచ్ ఇన్ సుక్రోజ్ అండ్ కాల్షియం. సుక్రోజ్ కాదు నాన్న, ఇది ఫ్రక్టోజ్. సెమెన్ లో ఉండేది సుక్రోజ్ కాదు, ఫ్రక్టోజ్. ఇట్ కంటైన్ సర్టెన్ ఎంజైమ్స్ ఆల్సో, ఇది కూడా కరెక్టే. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్, అట్లాంటిది ఇంకొక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 19. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. చాలా మంది క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, వాడు క్వశ్చన్ లో కరెక్ట్ స్టేట్మెంట్ అడిగి ఉంటాడు అనుకొని చెప్పి మనం కరెక్ట్ పెడతాం, కానీ అక్కడక్కడ వాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతాడు, రైట్. కొన్నిసార్లు ఏం చేస్తాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్కరెక్ట్ అంటాడు. అంటే అక్కడ క్వశ్చన్ కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడిగినట్టు అర్థం, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 19 ఆన్సర్ ఏమవుతుంది నాన్న? Yes, very good. Yes, yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి 59% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడరా. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి అడిగాడు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద పెల్విక్ రీజియన్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, ద టెస్టిస్ ఆర్ సిచ్యుయేటెడ్ విత్ ఇన్ ఎ పౌచ్ కాల్డ్ ఎ స్క్రోటమ్, ఇది కూడా కరెక్టే. ఈచ్ టెస్టిస్ హ్యావ్ 350 కాదు నాన్న, అరౌండ్ 250గా చెప్పుకుంటాం, 350 కాదు. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. స్టేట్మెంట్ 4, పెనిస్ ద మేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియా ఇస్ మేడ్ అప్ ఆఫ్ స్పెషల్ టిష్యూ ఫర్ ఫెసిలిటేటింగ్ ద ఇన్సెమినేషన్, ఇది కూడా కరెక్టే. సో మనకి రాంగ్ స్టేట్మెంట్ ఏదైనా ఉందంటే అది ఆప్షన్ 3 కాబట్టి, మనకి థర్డ్ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ నాన్న. నెక్స్ట్, చాలా మంది అసలు భయపడే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఆన్సర్స్ తెలిసి కాన్సెప్ట్ తెలిసి కూడా భయపడే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే దట్ ఈస్ అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. లెట్స్ ట్రై దెమ్ ఆల్సో. అసర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో అసర్షన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, రీజన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకసారి చూసి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 20. Yes, start the question. Very good. Yes, yes, yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి 79% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. క్వశ్చన్ లో ఏమడిగాడు నాన్న అంటే, స్క్రోటం ఏదైతే ఉందో స్క్రోటం అనేది లో టెంపరేచర్ మెయింటైన్ చేయడంలో యూజ్ అవుతుందంట. ఎస్, ఎందుకు అంటే ఈ లో టెంపరేచర్ అనేది స్పెర్మటోజెన్సిస్ సక్సెస్ఫుల్ గా జరగాలంటే లో టెంపరేచర్ ఉండాలి కాబట్టి. సో అసర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్ అండ్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అయింది నాన్న. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21. Yes. 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 Question number 21. Okay. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే 33% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పా, కన్ఫ్యూజ్ అయ్యారు.
చూడండి, రైట్ ఎన్లార్జ్డ్ పార్ట్ ఆఫ్ పెనిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్లాన్స్ పెనిస్, కరెక్టే. ఈ గ్లాన్స్ పెనిస్ ఈజ్ కవర్డ్ బై ఫోర్ స్కిన్ అన్నాడు, కరెక్టే. ఇక్కడ చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అసెర్షన్ కరెక్టా కాదా చూస్తారు, రీజన్ కరెక్టా కాదా చూస్తారు. అసెర్షన్ రీజన్ రెండు కరెక్ట్ అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్ట్ అని పెట్టేస్తారు. బట్ అది చాలా చాలా మిస్టేక్ నాన్న. అసెర్షన్ అండ్ రీజన్ స్టేట్మెంట్స్ రెండు ఒకదాంతో ఒకటి కరెక్ట్ అయినంత మాత్రాన కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవ్వాలని లేదు. ఇక్కడ పైన ఉండే క్వశ్చన్ చూడు, స్క్రోటంలో లో టెంపరేచర్ ఉంది, ఎందుకు? స్పెర్మటోజెనిసిస్ ని మెయింటైన్ చేయాలి కాబట్టి. అంటే అసెర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్, రీజన్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఏమన్నాడు, గ్లాన్స్ పెరిన్స్ గురించి ఒక స్టేట్మెంట్ లో మాట్లాడు, రెండో స్టేట్మెంట్ లో ఫోర్ స్కిన్ గురించి మాట్లాడాడు. అంటే అసెర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, కానీ ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కావట్లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది? సో అసెర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్, బట్ రీజన్ ఇస్ ద నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసెర్షన్ స్టేట్మెంట్ గా చెప్పుకుంటాం. రైట్, గుర్తుపెట్టుకున్నాను. అసెర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దగ్గర కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ క్వశ్చన్స్ ఇన్ ద ఫీమేల్ సిస్టమ్. క్వశ్చన్ నెంబర్ 22 నాన్న. Yes. Start the question, guys. Question number 22. Okay. Yes. 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 ఈ క్వశ్చన్ చూసుకుంటే 75% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ ఈజ్ ఓవరీ. ఓవరీ ఇన్ ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ అని ఎందుకు అన్నాడు అంటే, ఓవరీ అనేది ఫీమేల్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫీమేల్ గ్యామెట్ పేరేంటి అంటే దట్ ఈజ్ ఓవమ్. ఓవమ్ ని ప్రొడ్యూస్ చేసింది కాబట్టి దీన్ని ప్రైమరీ సెక్స్ ఆర్గాన్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్? క్వశ్చన్ నెంబర్ 23. ఎస్, వెరీ గుడ్. Yes. 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 ఈ క్వశ్చన్ చూసుకుంటే 86% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఇచ్చిన వాటిలో మనకి ఫీమేల్ సిస్టమ్ కి సంబంధం లేనిది సెటోలి సెల్స్ అన్న. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. The funnel shaped fallopian tube that remains closer to the ovary is. Yes. Question number 25. Question number 25. The funnel shaped part of fallopian tube that will lies closer to the ovary. Very good, Nana, Saket, Vijayasri. కాకపోతే సాకేత్ ఆన్సర్ తప్పెట్టేశాడు పాపం. ఎస్. ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది సార్? సో ఫన్నెల్ షేప్డ్ పార్ట్ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్. ఫన్నెల్ షేప్ లో ఉండేది ఏంటి? ఇన్ఫండిబ్యులం రా, ఫింబ్రియే కాదు. ఓవరికి దగ్గరలో ఉందనగానే నువ్వు ఫింబ్రియే పెట్టేస్తావు. బట్ అక్కడ రీజన్ ఏంటి? ఫన్నెల్ షేప్ లో ఉండాలి. ఫింబ్రియే ఫన్నెల్ షేప్ లో ఉండదు. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అని చెప్తాం. డైరెక్ట్ ఎన్సిఆర్టీ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ యూటరస్? అనదర్ నేమ్ ఫర్ యూటరస్. Yes. Very good. Very good. Yes. Yes.
ఈ క్వశ్చన్ చూసుకుంటే 83% ఆఫ్ స్టూడెంట్స్ మనకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడన్నా. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఆ యుటరస్ అనేది ఏదైతే ఉందో దానికి ఇంకొక పేరు ఏమని చెప్తాం సరే అంటే ఊంబ్ అని కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. The inner glandular layer that lines the uterine cavity is. Question number 28. Question number 28. Yes. Just start the question. Very good. Very good. Yes. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే 82% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఆన్సర్ ఏమవుతుందన్న, ద ఇన్నర్ మోస్ట్ గ్లాండ్యులర్ లేయర్ విచ్ ఈస్ అండర్గోయింగ్ ద సైక్లికల్ చేంజెస్ కాల్డ్ యాజ్ మెన్స్ట్రుయేషన్ సైకిల్. దీన్ని ఏమంటాం, ఎండోమెట్రియం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. Which layer exhibits the strong contractions especially during the delivery of the baby? Question number 30. Question number 30. Start the question, guys. Yes. Very good. Yes. Last 5 seconds. Yes. Yes, Nana. ఈ క్వశ్చన్ చూసుకుంటే 51% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడరా. సో స్ట్రాంగ్ కాంట్రాక్షన్స్ ని ఎగ్జిబిట్ చేసే లేయర్ ని మయోమెట్రింగ్ గా చెప్పుకుంటాం. సో ఆన్సర్ ఏమైంది సార్ అంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ద ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియా. ఇచ్చిన వాటిల్లో ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియాని రిప్రజెంట్ చేసేవి ఏవి అని చెప్పి అడుగుతున్నాడు. ఎస్, స్టార్ట్ ద క్వశ్చన్ గైస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఎస్. సో ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి 85% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియాలో మాన్స్ ప్యూబిస్, లేబియా మేజోరా, లేబియో మైనోరా, క్లిటోరిస్, హైమెన్ ఇవన్నీ కూడా ఉంటానన్నా. సో మనకి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 32. ద ఓపెనింగ్ ఆఫ్ వెజైనా ఈజ్ ఆఫెన్ కవర్డ్ బై పార్షియల్లీ ఏ మెంబ్రేన్. ఆ మెంబ్రేన్ మనం ఏమంటాం? క్వశ్చన్ నెంబర్ 32. ఎస్, క్వశ్చన్ నెంబర్ 32. ఎస్ నన్ను ఈ క్వశ్చన్ చూసుకుంటే 71% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడనా. సో ద ఓపెనింగ్ ఆఫ్ వెజైనా విచ్ ఈస్ పార్షియల్లీ కవర్డ్ బై మెంబ్రేన్, దీన్ని ఏమంటామంటే హైమన్ లేయర్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ నా క్వశ్చన్ నెంబర్ 34. మనకి మ్యామరీ లోబ్యూల్స్ యొక్క నెంబర్ ఎన్ని ఉంటాయి, ఈచ్ బ్రెస్ట్ లో ఎన్ని మ్యామరీ లోబ్స్ ఉంటాయని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు రా. క్వశ్చన్ నెంబర్ 34. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఎస్, ఎస్.
ఈ క్వశ్చన్ చూసుకుంటే 81% ఆఫ్ స్టూడెంట్స్ మనకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే 15 to 20 లోబ్స్ ఉంటాయి నాన్న. 15 to 20 లోబ్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ద alveoli of mammary glands opens into, right? Yes. Question number 35. Yes. Start the question, guys. Very good. Very good. Yes. The alveoli of mammary glands opens into. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే 56% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో మ్యామరీ గ్లాండ్స్ యొక్క ఆల్వియోలై అనేది మ్యామరీ ట్యూబ్యూల్స్ లో ఓపెన్ అవుతాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాను నాన్న. క్వశ్చన్ నెంబర్ 37 మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు రా. క్వశ్చన్ నెంబర్ 37. Yes. Start the question, guys. Yes. Very good. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే 63% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో ఓవరీ అనేది ఏదైతే ఉందో ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ద స్టెరాయిడ్ హార్మోన్స్, రైట్? ఆ స్టెరాయిడ్ హార్మోన్స్ ఏంటి? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. నెక్స్ట్ ఫింబ్రి అనేవి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ఓవమ్. నెక్స్ట్ మయోమెట్రియం ఏదైతే ఉందో ఇట్ విల్ షోస్ ద యూటరన్ కాంట్రాక్షన్స్ ఫర్ ద డెలివరీ ఆఫ్ ద బేబీ. నెక్స్ట్ సెల్స్ ఆఫ్ ఆల్వియోలై విల్ సెక్రెట్ ద మిల్క్. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 నాన్న. ఎస్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 38. అగైన్ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 38. Yes. Question number 38. Start the question, guys. Yes. Very good. Very good. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి 52% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెరిమెట్రియం ఏదైతే ఉందో, సో పెరిమెట్రియం అనేది థిన్ అవుటర్ మోస్ట్ లేయర్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ మయోమెట్రియం అనేది థిక్ లేయర్ ఆఫ్ స్మూత్ మజిల్స్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎండోమెట్రియం అనేది ఒక గ్లాండ్యులర్ లేయర్ గా చెప్పుకుంటాం. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 413. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియా మీద క్వశ్చన్ అడిగాడు నాన్న. మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 39. క్వశ్చన్ నెంబర్ 39. Yes. Start the question, guys. Yes. Very good. Very good. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే 71% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 39కి మాన్స్ ప్యూబిస్ ఏదైతే ఉందో, రైట్? సో మాన్స్ ప్యూబిస్ అనేది ఇట్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాటీ టిష్యూ. నెక్స్ట్ లేబియా మేజోరా అనేది ఇట్స్ ఏ ఫ్లెషీ ఫోల్డ్స్ ఆఫ్ టిష్యూ. హైమన్ లేయర్ అనేది ఇట్ విల్ కవర్స్ ద ఓపెనింగ్ ఆఫ్ వెజైనా.
క్లిటోరిస్ అనేది టినీ ఫింగర్ లైక్ స్ట్రక్చర్. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 2143. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అర్రే నేను చూపించినవే 2 ఆప్షన్స్ కదరా మీకు. అర్రే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా. ఇట్స్ ఓకే. నెక్స్ట్ వన్ అన్న క్వశ్చన్ నెంబర్ 41. రీడ్ ద స్టేట్మెంట్స్ అబౌట్ ద యూటరస్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. రైట్. సో ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి నాన్న, చూసుకోండిరా. దీస్ ఆర్ ద ఆప్షన్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీస్ ఆర్ ద ఆప్షన్స్. రైట్. క్వశ్చన్ నెంబర్ 41. Yes. Start the question, guys. Very good. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే 48% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. The shape of uterus is inverted pear shaped. Yes, ఈ స్టేట్మెంట్ కరెక్టే. యూటరస్ ఓపెన్స్ ఇంటూ వెజైనా త్రూ ఏ నారో cervix. ఇది కూడా కరెక్టే. ద యూటరస్ అలాంగ్ విత్ ద cervix ఫార్మ్స్ ద బర్త్ కెనాల్. యూటరస్ కాదు, వెజైనా. వెజైనా అలాంగ్ విత్ cervix ఫార్మ్స్ ద బర్త్ కెనాల్. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది కాబట్టి కరెక్ట్ వన్ ఏమవుతున్నాయి మనకి 1 and 2. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44. Yes, start the question, guys. Yes, very good. Yes, assertion and reason type of question అడిగాడు నాన్న. assertion and reason type of question. ఈ క్వశ్చన్ చూసుకుంటే 37% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడండి. డైరెక్ట్ ఎన్సీఆర్టీ స్టేట్మెంట్ నాన్న చూడండి. సో ఓవరీస్ ప్రొడ్యూస్ గ్యామెట్స్ యాజ్ వెల్ యాజ్ స్టెరాయిడ్ హార్మోన్స్ అంటే అసర్షన్ స్టేట్మెంట్ కరెక్టే. ఓవిడక్ట్స్, ఓవరీ అండ్ సెర్విక్స్ విల్ కన్స్టిట్యూట్ ఫీమేల్ యాక్సెసరీ డక్ట్స్. ఫీమేల్ యాక్సెసరీ డక్ట్స్ లో ఓవరీస్ అనేవి రావు. రైట్. సో మనకి అసర్షన్ కరెక్ట్, రీజన్ రాంగ్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. Question number 47. Yes, question number 47. Yes, start the question, guys. Very good. Yes. Last 5 seconds. Yes. నాన్న. ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి 39% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడరా. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే క్వశ్చన్లో ఏమన్నాడు సార్ అంటే alveoli of mammary lobes opens into their lumen. సో అవి మనకి ల్యూమెన్ లోనికి ఓపెన్ అవ్వవు, అవి మనకి మెమరీ డక్ట్స్ లోనికి ఓపెన్ అవుతాయి. సెవరల్ లాక్టిఫెరస్ డక్ట్స్ జాయిన్ టు ఫార్మ్ ఏ మెమరీ డక్ట్ త్రూ విచ్ మిల్క్ ఇస్ సక్డ్ అవుట్. కాదు నాన్న, ఇది మనకి నిప్పుల ద్వారా బయటికి వెళ్తుంది అనమాట. సో మనకి ఆన్సర్ ఏమవుద్దంటే అసర్షన్ కరెక్ట్ రాంగే, రీజన్ స్టేట్మెంట్ కూడా రాంగే. నెక్స్ట్, సో ఇక్కడతో మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం.
రైట్. సో నౌ లెట్స్ వన్స్ చెక్ ద స్కోర్ బోర్డ్. లీడర్ బోర్డ్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్. అంజలి, సాత్విక, సాకేత్, శ్రావణి, చల్ల, కుమ్మరి, హనుశ్రీ, త్రిజున, ఈడెవరో స్టూడెంట్ అంట. తర్వాత క్రేత్, సత్య, సుహాని, అశోక్, వందన, కుసుమిత. ఎస్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, కంగ్రాచులేషన్స్ నానా. సో నౌ లెట్ us డిస్కస్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఆన్ ద గ్యామెటోజెన్సిస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఏమైనా స్పీడ్ అవుతున్నామా? 15 seconds సరిపోతాయా? ఆర్ యూ వాంట్ 30 seconds? Let me know in the comment section. 15 seconds will be enough or we need 30 seconds? Yes. Okay, very good. Sir, some students are from crash course. Okay. Okay, Rana, I got it. Rana, one more thing. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగేది ఏంటంటే, మీకు నార్మల్గా క్వశ్చన్స్ చేపిస్తే సరిపోతుందా, లేదంటే మళ్ళీ చాప్టర్ మొత్తం చెప్పాలా? చాప్టర్ మొత్తం చెప్పాలి సార్ మళ్ళీ మాకు అనేవాళ్ళు ఒకసారి ఎస్ అనివ్వండి. చాప్టర్ మొత్తం చెప్పాలి మాకు అనేవాళ్ళు ఒకసారి ఎస్ అనివ్వండి. చాప్టర్ మొత్తం మాకు కావాలి సార్ అనేవాళ్ళు ఒకసారి ఎస్ అనివ్వండి. ఓకే, 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 ఎస్. సో మనకి ఇందులో చూసుకుంటే 75% ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఎస్ అని ఇచ్చారు. ఇప్పుడు ఎస్ అని ఎవరు ఇచ్చారో అందులో క్రాష్ కోర్స్ వాళ్ళు ఎంతమంది మాత్రం ఒకసారి ఎస్ అని ఇవ్వండి. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఫస్ట్ టైం నా క్లాస్ వింటున్నాను. మెయిన్ సెషన్స్ ఏవైతే జరిగాయి అప్పుడు నేను క్లాసులు వినలేదు. ఫస్ట్ టైం మీ సెషన్స్ వింటున్నాను సార్ అని చెప్పేవాళ్ళు, మేము ఫస్ట్ టైం క్రాష్ కోర్స్ కోసం అని చెప్పి ఇప్పుడే జాయిన్ అయ్యాం అనేవాళ్ళు ఒకసారి ఎస్ అని ఇవ్వండి అన్న. మిగతా వాళ్ళందరూ నో అనివ్వండి. మిగతా వాళ్ళందరూ కూడా నో అనే ఇవ్వండి. ఓకే, ఓకే, ఓకే. సో ఇలా చూసుకుంటే 35% ఆల్మోస్ట్ ఆల్ ఒక 35% స్టూడెంట్స్ కొత్తగా వచ్చాము అంటున్నారు. ఆల్మోస్ట్ ఒక 66% ఆఫ్ స్టూడెంట్స్ మేము ఆల్రెడీ మెయిన్ క్లాసెస్ విన్నాం అంటున్నారు. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ నాన్న, గుర్తుపెట్టుకోండి ఒకటి. ఎస్, లిజన్ వన్స్, ఒకసారి వినండి అన్న, ఒకసారి వినండి రా. సో లెట్ సపోజ్ మీరు ఏదైతే టాపిక్ అన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ చూసుకుంటే ఒక్కొక్క చాప్టర్కి మనకున్న షెడ్యూల్ ప్రకారం ఉన్న టైమింగ్ 1 or 2 days. ఒక చాప్టర్కి మనకు ఉన్న క్లాసెస్ ఏంటంటే 1 or 2 క్లాసెస్ పడ్డాయి. 1 or 2 క్లాసెస్ పడ్డాయి. మినిమం 1, మ్యాక్సిమం 2. ప్రతి చాప్టర్కి అంతే. అది చిన్న చాప్టర్ అయినా పెద్ద చాప్టర్ అయినా సరే మినిమం 1 పడింది, మ్యాక్సిమం 2 పడింది. సో నా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎంసిక్యూస్ చేసాం మనకు. ఒకవేళ మనం ఎంసిక్యూస్ చేసుకున్నట్లయితే రోజుకు ఒక 50 క్వశ్చన్స్ చేయొచ్చు మినిమం. సో 2 క్లాసెస్కి మనము లీస్ట్ మనకు ఒక 100 క్వశ్చన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అలా కాకుండా నేను కాన్సెప్ట్ చెప్పాను అనుకో, నేను కాన్సెప్ట్ చెప్పాలి అంటే మీరు అడిగితే నేను కాన్సెప్ట్ చెప్పడానికి నాకు ఎట్లాంటి ఇష్యూ లేదు. డెఫినెట్లీ ఐ కెన్ టీచ్ యూ ద ఎంటైర్ కాన్సెప్ట్. బట్ అక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు కాన్సెప్ట్ మొత్తం విన్న తర్వాత ఆ కాన్సెప్ట్ మీద ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయో తెలియకపోతే ఈజ్ దర్ ఎనీ యూజ్? నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైందా? నేను అనేది ఏంటంటే, ఒక చాప్టర్కి మనకు 1 or 2 సెషన్స్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఎంసిక్యూస్ చేస్తే మనకి 2 సెషన్స్లో మనకి 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం.
100 క్వశ్చన్స్ అంటే నువ్వు ఆ చాప్టర్లో ఉండే ఆల్మోస్ట్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని టచ్ చేస్తావు. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని టచ్ చేస్తావు. కావాలంటే మీరు ఎన్సీఆర్టీ ఓపెన్ చేసి చూసుకోండి. మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామా లేదని మీరు ఒకసారి ఎన్సీఆర్టీ ఓపెన్ చేసి చూసుకోండి. సో నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హ్యూమన్ రిప్రొడక్షన్ చాప్టర్ క్లాస్ ఉందంటే ఇక్కడ గోవింద్ సార్ మొత్తం చాప్టర్ మొత్తం ఫస్ట్ నుంచి చెప్తాడు, నేను మొత్తం 0 నుంచి నేర్చుకుంటానంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సూటబుల్ మెథడ్ ఫర్ నౌ. ఈ పర్టికులర్ టైంకి అది ఒక సూటబుల్ మెథడ్ అవుతుందని నేనైతే అనుకోవట్లే. వాట్ ఐఎమ్ థింకింగ్, ఒకసారి మీరు హ్యూమన్ రిప్రొడక్షన్ చాప్టర్ క్లాస్ ఉండే ముందు క్లాస్కు ముందే చదువుకొని వచ్చేయండి. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, ఒకసారి హ్యూమన్ రిప్రొడక్షన్, లెట్ సపోజ్ నెక్స్ట్ క్లాస్ రిప్రొడక్టివ్ హెల్త్ అనుకోండి, రిప్రొడక్టివ్ హెల్త్ చాప్టర్ అసలు సార్ క్లాస్ స్టార్ట్ చేయకముందు ఒకసారి చదువుకొని రండి, రైట్? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను టెలిగ్రామ్లో క్వశ్చన్స్ పోస్ట్ చేస్తా. ఆ క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేదు సార్ నాకు హ్యూమన్ రిప్రొడక్షన్ అంతా పర్లేదు బాగానే ఉంది, నాకు స్పెర్మటోజెన్సిస్ అర్థం కావట్లే, లేకపోతే ఊజెన్సిస్ అర్థం కావట్లే, లేకపోతే నాకు మెన్స్ట్రువల్ సైకిల్లో ల్యూటియల్ ఫేజ్ అర్థం కాలేదు, ఇలా ఏమైనా డౌట్స్ నాకు తెలిసి డిస్కస్ చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ బెటర్. ఏమంటారు? No issue, Nana. Whatever the opinion you have, you can just simply let me know in the chat. Yes. అర్థమైందా? నేను నోట్స్ షేర్ చేయమంటే ఐ కెన్ షేర్. మీకు ఏ విధంగా కావాలంటే ఏ విధంగా నేను చేయగలను అన్న. ఐఎమ్ సజెస్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నోట్స్ కావాలా, లేదంటే ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ మీకు బుల్లెట్ పాయింట్ వైజ్గా మీకు మెటీరియల్ కావాలా, లేదంటే ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ మీకు ఎంసీక్యూస్ కావాలా, లేదంటే చాప్టర్ మొత్తం ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదంతా టీచ్ చేయాలా, లేదంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వాలా, లేకపోతే ఎట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వాలి, లేకపోతే ఒక 2 సెషన్స్ ఉంటున్నాయి ప్రతి చాప్టర్కి, అందులో ఒక ½ an hour మనం ఏమైనా డౌట్స్ పెట్టుకుందామా అనేది కంప్లీట్లీ యువర్ విష్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కన్సర్న్. మీరు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలానే కంఫర్టబుల్ చేద్దాం. బట్ నన్ను అడిగితే ఈ స్పెసిఫిక్ టైంలో మనకి ఏది ఎంత టైం ఉందో, ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 1.5 month 2 months టైం ఉందనుకుందాం. ఈ 1.5 month 2 months టైంలో నన్ను అడిగితే క్వశ్చన్స్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్ థింగ్ నన్ను అడిగితే. ఎస్, మనకి ఈ 2 months ఏదైతే ఉందో మీకు నోట్స్ కావాలంటే నోట్స్ ఐ కెన్ ప్రొవైడ్. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మనకి ఏదైతే హ్యూమన్ రిప్రొడక్షన్ చాప్టర్ ఉందో, హ్యూమన్ రిప్రొడక్షన్ చాప్టర్ నేనే ప్రిపేర్ చేసిన నోట్స్ ఐ కెన్ సెండ్ ఇట్ టు యూ. ఎస్, ఓకేనా? దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ దట్. బట్ మీకు ఏది బాగుంటుంది అనేది నేను చెప్తున్నా అంతే. స్టార్టింగ్లో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయండి. ఓకే ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. నన్ను అర్థమైంది. ఐ గాట్ ఇట్, అర్థమైంది. సరే, ఓపెన్ చేద్దాం. ఈ రోజు సెషన్కి ఎలానో మన ఎంసీక్యూస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈరోజు ఎంసీక్యూస్ కంటిన్యూ చేసి నెక్స్ట్ సెషన్లో క్లాస్ చెప్పేదా? దట్ వన్ విల్ వర్క్. ఓకే, మిగతా వాళ్ళు నెక్స్ట్ సెషన్లో క్లాస్ ఇన్ ద సెన్స్ మొత్తం కాన్సెప్ట్ చెప్తాను అంటున్నా. ఓకేనా? ఓకే, షార్ట్గా ఒక అట్లీస్ట్ ఒక 2 సెషన్స్ ఉన్నాయంటే ఒక 45 minutes. నాన్న చరణ్ ఆల్రెడీ మనం విన్నాం కాబట్టి మనకు తెలుసురా. కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా నాన్న, మనకి బ్యాచ్లో జాయిన్ అయ్యారు కదరా. మొత్తం కాన్సెప్ట్ మొత్తం చెప్పను, మీకు ఎక్కడెక్కడ ఇంపార్టెంటో ఎక్కడెక్కడ క్వశ్చన్స్ అడుగుతాడో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఒక స్నాప్ షాట్. 2 months తర్వాత క్లాసెస్ ఉండవా, 2 months తర్వాత క్లాసెస్ ఉండవని నేను చెప్పలేదే. రివిజన్ ప్రోగ్రామ్ 2 monthsకి షెడ్యూల్ చేశారని చెప్పన్నా. ఆ తర్వాత ఇంకొక రివిజన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అర్థమైందా? పీవైక్యూస్ చేద్దాం నాన్న. సరే, ఒక పని చేద్దాం, ఈరోజు గ్యామెటోజెనిసిస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత టుమారోస్ క్లాస్ ఈ చాప్టర్లో ఎస్పెషల్గా ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు,
ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడో ఒక 45 మినిట్స్ మనం ఎక్కడెక్కడ ఏ టాపిక్ చూసుకోవాలో ఒకసారి పైన డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఫైన్. ఎస్ ఎస్ ఓకే ఓకే ఓకేనా? లెట్స్ కంటిన్యూ. లేదంటే టాపిక్ ఇప్పుడు చెప్పనా? ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ ఒక 35 మినిట్స్ టైం ఉంది. టాపిక్ చెప్పమంటే చెప్తా. ఓకే 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 మన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. సో లెట్ మీ టెల్ యూ ఫ్యూ పాయింట్స్ నాన్న. రివిజన్ టైంలో నేను చెప్తున్నా, రివిజన్ టైంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎన్సీఆర్టీ కంప్లీట్లీ చదవాలి. ఎన్సీఆర్టీలో ప్రతి చాప్టర్కి మినిమం ఒక 250 నుంచి 300 క్వశ్చన్స్ ఉంటాయి. 150 నుంచి 200 స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఆ స్టేట్మెంట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ చదవాలి. కావాలంటే ఐ విల్ ప్రొవైడ్ యూ ఎన్సీఆర్టీ లైన్ బై లైన్. ఎన్సీఆర్టీని పాయింట్స్ వైజ్గా స్ప్లిట్ చేసి I will give you the material. If you guys want it, I will give you the material. That is the first thing I will tell you. And second thing is, practice the examples. Examples ఏవైతే ఉంటాయో examples ని, and కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి నాన్న, మనకి మెమొరీ బేస్డ్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి. అట్లాంటి మెమొరీ బేస్డ్ కాన్సెప్ట్స్ ని నువ్వు జస్ట్ చూసి నీకు వచ్చేసింది అనుకునే కన్నా ఒకసారి దాన్ని రాయండి. ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి ముందు. రైట్. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే, ప్రతి చాప్టర్కి కూడా పీవైక్యూస్ చేయాలి. మినిమం ఒక 30 పీవైక్యూస్ నుంచి 50 పీవైక్యూస్ అయినా సరే చేయాలి. రైట్. నెక్స్ట్ కమింగ్ టు ఎంసీక్యూస్, మళ్ళీ చెప్తున్నా, 250 నుంచి 300 ఎంసీక్యూస్ ప్రతి చాప్టర్కి మీరు చేస్తే తప్ప you cannot expect the 300+ marks in the biology. నెక్స్ట్ తర్వాత మనకి ప్రతిసారి టెస్ట్ అయిన ప్రతిసారి కూడా క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసుకోవాలి. ఎన్ని కరెక్ట్ పెట్టాను, ఎన్ని రాంగ్ పెట్టాను, ఎన్ని తెలియక రాంగ్ పెట్టాను, ఎన్ని తెలిసి రాంగ్ పెట్టాను. తెలిసి రాంగ్ పెట్టినప్పుడు అది మనకి విత్ ఇన్ ఎన్సీఆర్టీ ఉందా, అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఉందా, ఏంటి అనేది మనకి ప్రతిదీ కూడా అనాలిసిస్ చేసుకోవాలి. సో రివిజన్ టైంలో నన్ను అడిగితే, రివిజన్ టైంలో ఎంటైర్ చాప్టర్, ఇప్పుడు హ్యూమన్ రిప్రొడక్షన్ ఉంది, హ్యూమన్ రిప్రొడక్షన్ చాప్టర్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా ఐ కెన్ టెల్ యూ ఇట్ విల్ టేక్ 5 to 6 క్లాసెస్. ఎస్, 5 to 6 క్లాసెస్ తీసుకుంటుంది నాన్న ప్రతి చాప్టర్కి. సో నేనేమంటానంటే, దానిలో నేను ఒక 1 అవర్లో చెప్తున్నానంటే, నీకు ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, ఎక్కడ ఏ టాపిక్ మీద అసెషన్ రీజన్ టైప్ క్వశ్చన్ అడుగుతాడు, ఎక్కడ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాడు, ఎక్కడ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఎక్కడ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఎక్కడ ఫ్లో చార్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు అనేది ఐ విల్ టెల్ యూ. సో యూ షుడ్ హ్యావ్ టు ఫాలో దట్. ఓకేనా? దట్ వన్ విల్ బి ఫైన్. ఓకేనా? ఎస్. సో మనకి ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ సెషన్స్ అన్ని రికార్డింగ్ అయ్యాయి కాబట్టి రికార్డెడ్ సెషన్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే ఒకసారి చూడండి అవి. నన్ను అడిగితే అంటే సెషన్ ఒక చాప్టర్ మొత్తం చెప్పుకునేదానికన్నా మనకి ఏదైతే డౌట్ ఉందో ఆ టాపిక్ సార్తో చెప్పించుకోవడం బెటర్ అనేది ఐ హోప్ ఇట్ విల్ బి మోర్ బెటర్ థింగ్. అవునా కాదా? ఓకేనా? ఎస్, చెప్తాను నన్ను, చెప్పకుండా ఉండను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీరు ఏదైనా ఒక టాపిక్ కావాలంటే నేను సండే అయినా సరే ఉండి చెప్తాను, అంతే తప్ప నేను ఎప్పుడు కూడా చెప్పననే మాట అయితే ఉండదు. ఓకేనా? ఓకే ఓకే నాన్న, సరే. ఎస్, లెట్స్ కంటిన్యూ విత్ ద రిమైనింగ్ క్వశ్చన్స్. మెన్స్ట్రువల్ సైకిల్. సరే నాన్న, అలా మీకు ఏమైనా టాపిక్స్ ఉంటే నాకు ఒకసారి ముందే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు రిప్రొడక్టివ్ హెల్త్ చాప్టర్ చెప్తా,
రీప్రొడక్టివ్ హెల్త్ చాప్టర్లో ఏ కాన్సెప్ట్స్ మీకు డౌట్ ఉన్నాయరా అని చెప్పి నేను అడుగుతున్నప్పుడు కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని ఉంచుకోండి. సో దట్ ఆ రోజు ఆ టాపిక్ చెప్పినప్పుడు ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ మనకి ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పొచ్చు. ఓకేనా? ఎస్. ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవడానికి నాకు ప్రాబ్లం లేదు నాన్న, కానీ ఆఫ్లైన్ సెంటర్లో కూడా క్లాసెస్ చెప్తున్నాను కదా. ఆఫ్లైన్ సెంటర్లో పొద్దున్న 9 o'clock నుంచి ఈవినింగ్ 5:35 వరకు నాకు క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ మళ్ళీ 6:30 నుంచి 8 o'clock వరకు అర్జున బ్యాచ్ ఉంటుంది. ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవడానికి నాకేం ప్రాబ్లం లేదు. బట్ అక్కడ ఇష్యూ ఏంటంటే నా టైం స్లాట్ ఖాళీ లేదు. ఓకేనా? తీసుకుంటా, కావాలంటే మీకు కావాలంటే చెప్పండి, సండే అయినా తీసుకుంటా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఓకేనా? ఎస్ నాన్న. లెట్స్ డిస్కస్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఆన్ గ్యామెటోజెనిసిస్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 48 నాన్న. క్వశ్చన్ నెంబర్ 48. Question number 48. Yes. Start the question, guys. Very good. Yes. Yes. సో ఈ క్వశ్చన్కి మనకి 87% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడండి. రైట్. సో ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గ్యామెట్స్ బై ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్, దీన్ని ఏమంటాం? గ్యామెటోజెనిసిస్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. Which of the following cells during the gametogenesis normally diploid? ఇచ్చిన వాటిల్లో డిప్లాయిడ్ సెల్స్ ఏంటని చెప్పి అడుగుతున్నాడు అన్న. క్వశ్చన్ నెంబర్ 50. Yes. Start the question, guys. Very good. Yes. 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 ఈ క్వశ్చన్ చూసుకుంటే 68% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. రైట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడన్నా. సో నార్మల్లీ డిప్లాయిడ్ సెల్స్ గా ఏం చెప్తాం? స్పెర్మటోగోనియా మనకి డిప్లాయిడ్, మిగతావన్నీ హ్యాప్లాయిడ్ సెల్స్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 52. క్వశ్చన్ నెంబర్ 52. ఐఎమ్ గివింగ్ యూ 30 seconds టైం. Yes. Start the question, guys. Very good. Very good. Yes. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే 44% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగిందన్న. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో చూడన్నా. సో స్పెర్మటోజెనిసిస్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయమంటున్నాడు రా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెర్మటోగోనియా ఏవైతే ఉన్నాయో, స్పెర్మటోగోనియా హ్యావ్ 46 chromosomes అండ్ ఆల్వేస్ అండర్గో మియోటిక్ సెల్ డివిజన్ మాత్రమే కాదు, మైటాసిస్ కూడా అవుతాయి. ప్రైమరీ స్పెర్మటోసైట్స్ డివైడ్ బై మైటాటిక్ సెల్ డివిజన్ కాదు, మియోటిక్ సెల్ డివిజన్. సెకండరీ స్పెర్మటోసైట్ హ్యావ్ 23 chromosomes అండర్గోస్ సెకండ్ మియోటిక్ డివిజన్. స్టేట్మెంట్ సి అనేది కరెక్టే. నెక్స్ట్ డి. స్పెర్మటోజోవా ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ స్పెర్మటిడ్స్. స్పెర్మటిడ్స్ అనేవి స్పెర్మటోజోవా కింద ట్రాన్స్ఫార్మ్ అవుతాయి తప్ప స్పెర్మటోజోవా అనేది స్పెర్మటిడ్స్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వవు. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. క్వశ్చన్ నెంబర్ 54 స్పెర్మియేషన్ మీద క్వశ్చన్ అడిగాడు నాన్న. Yes. Start the question, guys. Very good. Yes.
ఎస్, ఈ క్వశ్చన్ చూసుకుంటే 83% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడనా. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే స్పెర్మియేషన్లో స్పెర్మ్స్ యొక్క హెడ్ అనేది దేని నుంచి రిలీజ్ అవుతుంది అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్ నుంచి మనకి రిలీజ్ అవుతుంది, ఎస్పెషల్గా సెటోలి సెల్స్ నుంచి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ నెంబర్ 56. Yes, start the question, guys. Question number 56. Very good. Very good. Yes. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే 53% ఆఫ్ స్టూడెంట్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడనా. సో క్వశ్చన్ నెంబర్ 56కి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి స్పెర్మటోజెనిసిస్ అనేది ఏ హార్మోన్ అనేది చేంజ్ అవడం వల్ల జరుగుతుందంటే GnRH. GnRH స్టాండ్స్ ఫర్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ గా చెప్పుకుంటాం అన్న. నెక్స్ట్ మళ్ళీ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 57. క్వశ్చన్ నెంబర్ 57 అన్న డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 57. Question number 57. Yes, start the question. Yes. Very good. Very good. Yes. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే 24% ఆఫ్ స్టూడెంట్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఒకసారి మనకి ఆన్సర్ ఏమవుతుంది చూడండి అన్న. ఇక్కడ మనకి కొన్ని పార్ట్స్ ఇచ్చాడు, అందులో మనకి ఏమన్నాడంటే సమ్ పార్ట్స్ లేబుల్ ABCD, ఐడెంటిఫై ద పార్ట్స్ విచ్ గెట్ యాక్టివేటెడ్ బై ద FSH. ఇక్కడ డైరెక్ట్ గా లేబులింగ్ అడగట్లేదు, లేబులింగ్ ఏదైతే ఉందో దాని యొక్క డిస్క్రిప్షన్ అడుగుతున్నాడు. రైట్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉందో ఇది మనకి ఏం చేస్తుంది, స్పెర్మటోగోనియాన్ని స్టిమ్యులేట్ చేసి అక్కడ మనకి ఏమొస్తుందంటే లైక్ స్పర్మ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి దీనికి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మనకి డి ఈజ్ ద ఆన్సర్ నానా. లేబులింగ్ సి, ఇక్కడ ఏదైతే సి ఉందో మనకి దీన్నే స్పెర్మటోగోనియంగా చెప్పుకుంటాం. ఇండైరెక్ట్ గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, కొంచెం చూసుకోండి నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్ నెంబర్ 58. ఈ క్వశ్చన్స్ కి ఐఎమ్ గివింగ్ యూ 30 seconds టైం. క్వశ్చన్ నెంబర్ 58. ఐఎమ్ గివింగ్ యూ 30 seconds టైం. లెట్స్ స్టార్ట్ దిస్ క్వశ్చన్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. Yes. Yes. Last 5 seconds. Yes. Very good. ఈ క్వశ్చన్ చూసుకుంటే 61% ఆఫ్ స్టూడెంట్స్ మనకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడనా. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు, ఏ అనేది గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఏమైంది, ఇక్కడే ఉంటది, అది పాడైపోయింది బాగా, కొత్తదే. అది అది బ్రాండెడ్ కాదు, తుప్పాస్, అది టక్ 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 అయిపోయింది. అది
సో ఏ అనేది జిఎన్ఆర్హెచ్ గా చెప్పుకుంటానా. లీడింగ్ సెల్స్ ని ప్రమోట్ చేసేది ల్యూటినైజింగ్ హార్మోన్. నెక్స్ట్ ఎఫ్ఎస్హెచ్ వచ్చి వర్క్ చేసేది సెటోలి సెల్స్ మీద వర్క్ చేస్తుంది. నెక్స్ట్ లీడింగ్ సెల్స్ ప్రొడ్యూస్ చేసేది ఆండ్రోజెన్స్ రా. సో మరి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ గా చెప్పుకుంటాను. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ద స్పెర్మ్ బాడీ మీద క్వశ్చన్ అడిగాడు నాన్న. క్వశ్చన్ నెంబర్ 60. Yes, start the question, guys. Yes, very good. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి 60% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఎస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెడ్ ఏదైతే ఉందో, హెడ్ అనేది మనకు జెనెటిక్ మెటీరియల్ కలిగి ఉంటుంది నాన్న. నెక్స్ట్ మిడిల్ పీస్ ఏదైతే ఉందో, మిడిల్ పీస్ లో మైటోకాండ్రియా ఉంటాయి కాబట్టి ఎనర్జీ ఉంటుంది. ఆక్రోజోమ్ లో మనకి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. అండ్ టైల్ అనేది ఏదైతే ఉందో స్పెర్మ్స్ యొక్క మొటిలిటీ కోసం యూజ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. oogenesis is marked different from the spermatogenesis because spermatogenesis తో పోల్చుకుంటే oogenesis యొక్క డిఫరెన్స్ ఏంటని చెప్పి అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 64. Start the question, guys. Very good. Yes. ఈ క్వశ్చన్ చూసుకుంటే 85% ఆఫ్ స్టూడెంట్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో చూడండి. సో ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ డ్యూరింగ్ ద ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. మనకి స్పెర్మటోజెనిసిస్ అనేది ప్యూబర్టీ వచ్చినంత వరకు స్టార్ట్ అవుతుంది, కానీ ఫీమేల్స్ లో oogenesis మాత్రం ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అంటే ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ మదర్ యొక్క బాడీలో ఉంటుండగానే స్టార్ట్ అయిపోతుంది. రైట్. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, in which stage of primary oocyte complete its first meiotic division? Question number 66. Question number 66 nana. Yes, start the question. Very good. Yes, last 5 seconds. Yes, ఈ క్వశ్చన్ చూసుకుంటే 17% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేజ్ ప్రైమరీ oocyte కంప్లీట్ ఇట్స్ ఫస్ట్ మెయాటిక్ డివిజన్? దట్ ఈస్ టెర్షరీ ఫాలికల్ లో ఉండేటప్పుడు. గుర్తు పెట్టుకోండి, డైరెక్ట్ ఎన్సీఆర్టీ స్టేట్మెంట్. ఇక్కడ ఆప్షన్ డి అనేది అసలు అది ఇవ్వలేదురా. ఆప్షన్ డి ఇవ్వకుండానే ఆప్షన్ డి అని ఆన్సర్ పెడుతున్నారు రా. ఏం చెప్పాలరా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. క్వశ్చన్ నెంబర్ 67 అన్న. Yes, start the question, guys. Yes, very good. Yes,
ఎస్, ఈ క్వశ్చన్ 65% ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూడండి అన్న. సో ఊగోనియా అనేది ఫీమేల్ గ్యామెట్ మదర్ సెల్. నెక్స్ట్ టెర్షరీ ఫాలికల్ ఏదైతే ఉందో, టెర్షరీ ఫాలికల్లో యాంట్రమ్ డెవలప్ అవుద్ది, అందుకే టెర్షరీ ఫాలికల్ని యాంట్రల్ ఫాలికల్ అని కూడా పిలుచుకుంటాం. నెక్స్ట్ సెకండరీ ఫాలికల్ లేయర్ ఏదైతే ఉందో మోర్ లేయర్స్ ఆఫ్ గ్రాన్యులోజా యాడ్ అవడం వల్ల ఫామ్ అయింది. సెకండరీ ఊసైట్ అనేది ఇట్స్ ఏ ప్లాయిడీ, చూసుకుంటే హ్యాప్లాయిడ్ గా చెప్పుకుంటాం. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72 నాన్న. క్వశ్చన్ నెంబర్ 72 అసెషన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడ్రా. క్వశ్చన్ నెంబర్ 72. ఎస్, స్టార్ట్ ద క్వశ్చన్ గైస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఎస్. ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకు 14% ఆఫ్ స్టూడెంట్స్ మనకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో ఇక్కడ చూసుకుంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ హ్యాప్లాయిడ్ సెకండరీ ఊసైట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు అన్ఈక్వల్ డివిజన్ అని చెప్పి అంటున్నాడు. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే అసెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కరెక్టే. రీజన్ ఏమన్నాడు, ఏ టినీ సెకండ్ పోలార్ బాడీ ఈస్ ఫార్మ్డ్ డ్యూరింగ్ దిస్ డివిజన్. సో సెకండ్ పోలార్ బాడీ అనేది ఫస్ట్ మియోసిస్ జరిగినప్పుడు స్టార్ట్ జరగదు. సో ఇది కాదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అయ్యింది. సో మెన్స్ట్రువల్ సైకిల్ మనం యాక్చువల్గా క్వశ్చన్ స్టార్ట్ చేయాలి, బట్ ఇంకో 15 minutes ఉంది కాబట్టి ఒకసారి మనకేమైనా కాన్సెప్ట్స్ నెక్స్ట్ ఏదైతే హ్యూమన్ రిప్రొడక్షన్ చాప్టర్ ఉందో, హ్యూమన్ రిప్రొడక్షన్ చాప్టర్ లో మీకు ఏవేవైతే కాన్సెప్ట్స్ డౌట్ ఉన్నాయో, ఇఫ్ యూ గైస్ విల్ లెట్ మీ నో, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్. ఓకే, జస్ట్ వన్స్ ఓపెన్ ద చార్ట్. ఒకసారి లీడర్ బోర్డ్ చెక్ చేద్దాం, దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, టుడేస్ లీడర్ బోర్డ్ సాత్విక, శ్రావణి, చల్లా, సాకేత్, అంజలి, కుమరి, హనుశ్రీ, త్రిజున, ఎవరో స్టూడెంట్ అంట, క్రేత్, సత్య, కుసుమిత, సుహాని, జాస్మిన్ అండ్ భార్గవి. ఓకే, సో దీస్ ఆర్ టుడేస్ టాపర్స్, రైట్? ఎస్ నానా. సో నౌ ద క్వశ్చన్ ఈజ్, ఈ చాప్టర్ లో మీకు డౌట్స్ ఉన్న టాపిక్ నాకు చెప్తే, నెక్స్ట్ ఇంకెప్పుడో కాదు, నెక్స్ట్ అంటే రేపే మనకి సెషన్ ఉంది, ఆ సెషన్లో ఆ టాపిక్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సార్ ఈ టాపిక్ మీరు ఫస్ట్ టైం చెప్పినప్పుడు నేను సరిగ్గా వినలేదు, ఇంకోసారి చెప్తే బాగున్ను, లేదు నాకు ఈ టాపిక్లో పలానా దగ్గర డౌట్ ఉంది, అలా. ఎస్, ఓకే. గ్యామెటోజెనిసిస్ ఎక్కువ మంది అడుగుతున్నారు. అన్న ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనం క్లాసెస్ ఫాలో అయితే నీట్ క్రాక్ చేయగలనా అనేది ఇట్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ క్వశ్చన్. అర్థమైందా? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అంటే ఏంటో, అందులో ఎంత సిలబస్ ఉందో, అందులో ఎంత చదవాలో, ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలో, ఎన్ని కాన్సెప్ట్స్ చదవాలో, ఎన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలో నీకు బాగా తెలుసు. సో సార్ క్లాస్ చెప్తేనే వల్లనే నేను నీట్ క్రాక్ చేసేస్తానంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ద కరెక్ట్ స్టేట్మెంట్. నేనేమంటాను, నేర్చుకో, నీకు ఎంత నీట్గా అవసరమైందో నాకన్నా మీకే బాగా తెలుసు. నేర్చుకోండి. నాకు ఈ టాపిక్ డౌట్ ఉంది, చెప్పించుకో, ఎక్స్ప్లెయిన్ చేయించుకో. ఐ థింక్ దట్ విల్ బి మోర్ బెటర్. నేనేదో 4 రోజులు వచ్చి 4 క్లాసులు చెప్పేసి ఈ 4 కాన్సెప్ట్లు చదువుకుంటే మీరు నీట్ కొట్టేస్తారని అయితే మాత్రం నేను చెప్పలేనా? ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరేంటంటే నీట్కి ఖచ్చితంగా నేను ఇందాక కొన్ని చెప్పా, ఇన్ని క్వశ్చన్స్ చేయాలి, ఇన్ని స్టేట్మెంట్స్ చదవాలి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పా. అలా చేసినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ గెట్.
యాజ్ ఎ టీచర్గా నేను వచ్చి ఏం చేయగలను, నీకు ఒక గైడెన్స్ ఇవ్వగలను. నాన్న ఇలా చదవాలరా, ఇలా వెళ్ళినట్లయితే మనం షార్ట్ కట్లో వెళ్తాంరా, మనకున్న టైం ఇది, ఈ టైంలో మనం ఇంత డిస్టెన్స్ని వెళ్ళాలంటే ఇలా వెళ్ళినట్లయితే మనకి డిస్టెన్స్ జర్నీ ఎక్కువ పడద్దురా, ఇలా షార్ట్ కట్లో వెళ్ళొచ్చురా, లేకపోతే ఇలా మనం ప్రాక్టీస్ చేయొచ్చురా, లేకపోతే మనకి జనరల్గా నీట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మోస్ట్లీ ప్రాబ్లమ్స్ చేస్తారు, సో దాన్ని అవాయిడ్ ఇలా చేసుకోవాలరా అని చెప్పి నేను చెప్తా. నీకు ఇంకా ఈ క్రాష్ కోర్స్లో క్లాసెస్ వినడం కాదు, నువ్వు కరెక్ట్గా కూర్చుంటే 2 months నాకు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్ ఏవేవి నాకు వద్దు అనుకొని నువ్వు 24/7 కూర్చుంటే 2 months నువ్వు ప్రిపేర్ అయినా, ఫస్ట్ టైం నువ్వు జీరో స్క్రాచ్ నుంచి నువ్వు నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా నీట్లో నువ్వు క్రాక్ చేయగలవు. బట్ ఇట్ విల్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ కమిట్మెంట్. నీకు ఆ నీట్లో ర్యాంక్ కోసం, నీట్లో సీట్ కోసం నీకు ఎంత కమిట్మెంట్ ఉంది, నువ్వు ఎంత చదువుతున్నావు, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నావు, సార్ని ఎన్ని డౌట్స్ అడుగుతున్నావు, ఎన్ని చెప్పించుకుంటున్నావు, ఎన్ని రివైజ్ చేస్తున్నావు, ఎన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అవుద్ది. ఒక్క గోవింద్ సార్ క్లాసెస్ ఏంటే నీట్ క్రాక్ చేసేస్తారని అయితే నేనైతే లేనిపోయిన అబద్ధాలు చెప్పే టైప్ కాదు నాన్న. ఓకేనా? ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. అర్థమైందా? ఎస్. ఓవరీకి ఫింబ్రియాకి దగ్గరగా ఉంటుంది, కానీ అది అడిగింది అక్కడ ఫనల్ షేప్డ్ స్ట్రక్చర్. ఫింబ్రియా అనేది ఒక ఫనల్ షేప్డ్ స్ట్రక్చర్ కాదు, ఇన్ఫంటబులమ్ ఫనల్ షేప్డ్ స్ట్రక్చర్. ఓకే, చాలా మంది గ్యామెటోజెనిసిస్, మెన్స్ట్రువల్ సైకిల్ అడుగుతున్నారు. ఓకే, ఎస్. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్, టుమారో సెషన్, వీ విల్ డిస్కస్ ద గ్యామెటోజెనిసిస్ యాజ్ వెల్ యాజ్ మెన్స్ట్రువల్ సైకిల్. ఓకే, ఫైన్. అర్థమైందా? పార్చురేషన్. ఓకే నాన్న. ఎస్. వెటర్నరీ సైన్స్ కంప్లీట్లీ మనకి డిఫరెంట్ కదా నాన్న మనుజ. మనకి వెటర్నరీ సైన్స్ కి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ నాన్న. ఓకేనా? ఎస్. సో నేనేమంటానంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మంచిగా ప్రిపేర్ అవ్వండి. అనవసరంగా లేనిపోని టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను ఒక విషయం చెప్తున్నా, క్రాష్ కోర్స్ టైం అనేది ఎలా ఉండాలంటే మనం చాలా చాలా స్పీడ్గా ఉండాలి. నేనేదో ఒక 10 క్వశ్చన్లు చేసి కానీ మొత్తం నాకు చాప్టర్ వచ్చింది, నేను ఇంకా నీట్లో సీట్ కొట్టేస్తానంటే ఇట్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. లాస్ట్ ఇయర్ 2025లో క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందో మీకు తెలుసు. బయాలజీ పేపర్ మామూలుగా ఇవ్వాల, పేపర్ కష్టంగా ఇవ్వలేదు, బట్ పేపర్ లెందీగా ఇచ్చాడు. అట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనం దాన్ని తట్టుకోగలగాలి. అర్థమైందా? ఎస్. ఓకే నాన్న. ఎస్. ఫీమేల్లో గ్యామెటోజెనిసిస్ అని చదివినా అర్థం కావట్లేదు. సరే నాన్న, ష్యూర్ రా శివాని, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 4 నుంచి 6:30 నాన్న. ఇంకొకటి నేను చెప్తున్నా, ఇక్కడ 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి లాంగ్ టర్మ్ స్టూడెంట్స్, 2 ఆల్రెడీ ఇప్పుడు 12th చదువుతున్న స్టూడెంట్స్. సో నేను ఒక విషయం చెప్తున్నా, ఆల్రెడీ లాంగ్ టర్మ్ లో ఉన్న స్టూడెంట్స్ ఇయర్ మొత్తం క్లాసెస్ విన్నారు, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మనకి ఏంటంటే కాన్సెప్ట్స్ మొత్తం విన్నాం కాబట్టి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. దట్స్ మస్ట్ అండ్ షుడ్. ఇంకా అందులో మనకి వేరే ఇది లేదు. చాప్టర్ ఓపెన్ చేయాలి, ఎన్సీఆర్టీలో ఉండే స్టేట్మెంట్స్ అన్ని చదవాలి, అండ్ ఎగ్జాంపుల్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, పీవైక్యూసీ, ఎంసీక్యూస్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. అది ఎవరికి? నేను డ్రాపర్ స్టూడెంట్స్, అంటే ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ చేసే స్టూడెంట్స్ గురించి అది. అండ్ ప్రజెంట్ 12th లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ప్రజెంట్ 12th లో ఉండే స్టూడెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే, అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి, అరే ఇప్పుడు నార్మల్గా చెప్తా వినండి, ఫస్ట్ ఇయర్ సిలబస్ని అది చెప్పాలంటే నార్మల్గా 1 year పడుద్ది. సెకండ్ ఇయర్ సిలబస్ని నార్మల్గా స్టూడెంట్స్కి టీచ్ చేయాలంటే 1 year పడుద్ది. అంటే ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్ 2 చెప్పాలంటే 2 years పడుతుంది. అదే ఒక లాంగ్ టర్మ్ చేసే స్టూడెంట్కి వాడికి ప్రాక్టికల్స్, రికార్డులు ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి కొంచెం స్పీడప్ చేసి 1 year లో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నీకేమవుతుంది, ఇప్పుడు నీకు ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్ 2 months లో చెప్పాలి, అండ్ అది కూడా వారానికి 5 classes వస్తాయి అన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోవింద్ సారు ఎన్సీఆర్టీ ఓపెన్ చేసి ప్రతి చాప్టర్లో ప్రతి వర్డ్ని, ప్రతి స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం కూర్చోగలమా?
సో నేనేమంటానంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి నీట్ ఎగ్జామినర్ కావాలంటే మీరు పీవైక్యూస్ చాప్టర్స్ ఓపెన్ చేసి చూడండి, ఒక చాప్టర్ వైజ్ గా పీవైక్యూస్ ఓపెన్ చేసి చూడండి. ప్రతి చాప్టర్ లో కూడా ఎన్టీఏ వాడికి కొన్ని ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయి. మోస్ట్లీ 80% to 90% ఆఫ్ క్వశ్చన్స్ ఆ పర్టికులర్ టాపిక్స్ నుంచే వస్తాయి. నేనేమంటానంటే నువ్వు మొత్తం ఏదో కళ్ళకి గంతలు కట్టుకొని మొత్తం చాప్టర్ మొత్తంలో దిగిపోయేటట్టు దిగుతావో లేదనే నీ ఇష్టం. బట్ నేనేమంటానంటే కొన్ని ఉంటాయి, అవి ఏమవుతాయంటే అవి ప్రిపేర్ అయితే నువ్వు ఆల్మోస్ట్ ఆల్ 80% వర్క్ డన్ అయ్యే నీది అయిపోయినట్టే. సో దాన్ని ముందు ప్రిపేర్ అయ్యి మనకు టైం ఉన్నట్లయితే మిగతా చూసుకుంటే బెటర్ కదా. సో దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమైందా? ఎస్, పార్షియల్ డ్రాపర్స్ కైనా ఆల్మోస్ట్ అదే కదా నాన్న హరిణి. పార్షియల్ డ్రాపర్స్ అయినా సరే అక్కడ మీరు ఆల్రెడీ అట్లీస్ట్ 1 year మీరు చూసుంటారు. మీరు మేబీ వేరే కోర్సులు చదివినా సరే అట్లీస్ట్ వీటి మీద ఎంతో కొంత ఫోకస్ ఉంటుంది కదా. కంప్లీట్లీ వదిలేసే వాళ్ళైతే కాదు కదా. ఓకేనా? సో అది నేను చెప్పేది. ఎస్, సో నేనేమంటానంటే ఫస్ట్ టీచర్ వచ్చి మనకి క్లాస్ చెప్పే ముందు ఎన్సీఆర్టీ ఓపెన్ చేసి చదవండి. రన్నింగ్ నోట్స్లు మీ దగ్గర ఉంటే ఓపెన్ చేసి చదవండి. చదివిన తర్వాత టాపిక్ని రివైజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ చూస్తూ మనకి చూడకుండా రాస్తూ ప్రాక్టీస్ చేయండి. అప్పటికి మనకి ఏదైనా టాపిక్ అర్థం కాలేదు, లేకపోతే ఒక లైన్ అర్థం కాలేదు, లేకపోతే ఒక ఫ్రేజ్ అర్థం కాలేదు, అలాంటివి గోవింద్ సార్ దగ్గర పట్టుకురండి, చెప్తే బాగుంటుందని నా ఒపీనియన్. అవునా? అది ఎందుకంటే నేను ఇప్పుడు లెసన్ మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు 3 hours 2 sessions అంటే 3 hours 3 hours లో హ్యూమన్ రిప్రొడక్షన్ చాప్టర్ లేపేమంటే నేను ఇలా లేపేస్తాను, 1 shot కొట్టి నేను లేపేస్తాను, దానికి ప్రాబ్లమే లేదు. అర్థమైందా? ఎంత పెద్ద చాప్టర్ అయినా సరే 1 shot లో కొట్టేమంటే టీచర్ కొట్టేస్తాడు. బట్ అందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలుస్తున్నాయా లేదా, క్వశ్చన్స్ అనేవి మనకి ఎట్లాంటి వార్డులు వస్తాయి, ఎక్కడెక్కడ నుంచి మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అడుగుతాడు, ఎక్కడ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతాడు, ఎక్కడ అసెషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాడు. ప్రాక్టీస్ లేకుండా నువ్వు ఎగ్జామ్కి వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు కదా. అవునా? ఎస్, అదే నేను చెప్పేది నాన్న. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. లేదు మాకు ఇప్పటికైనా సరే క్లాసే కావాలంటే చెప్పండి, మనం క్లాస్లో చెప్పేసుకుందాం, మీ ఇష్టం. ఓకేనా? నేనేదో చాట్ని ప్రైవేట్లో పెడితే పబ్లిక్లో పెడితే మీరు క్లాస్కి సంబంధం లేనివన్నీ మాట్లాడుకుంటారు. ఏదనంటే అన్నానంటారు, లేకపోతే కోపాలు అందరికీ కోపాలు వస్తాయి అన్నమాట. ఎస్ నానా. ఓకేనా? సో ఓకే, సో మీరు ఇప్పుడు కొన్ని టాపిక్స్ చెప్పారు. ఎస్ నాన్న, కొన్ని చాప్టర్స్ చెప్తా. నేను అదే అంటున్నా, మీకు ఏ టాపిక్ కావాలో, మీకు ఏవైతే మీకు డౌట్ ఎక్కువ ఉంది, మీకు కొంచెం ఎంత చదివినా అర్థం కావట్లేదు అనేవి ఉన్నాయో టాపిక్స్, ఇఫ్ యూ గైస్ విల్ లెట్ మీ నో, ఐ కెన్ ఫోకస్ మోర్ ఆన్ దట్ పర్టికులర్ చాప్టర్, ఐ కెన్ ఫోకస్ మోర్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్. ఓకేనా? ఓకేనా? సరే, లేదనుకుంటే ఒక చాప్టర్కి 2 sessions ఉన్నాయనుకో, ఒక సెషన్లో మనకి మొత్తం క్లాస్ చెప్పుకుందాం, నెక్స్ట్ సెషన్లో కంప్లీట్గా క్వశ్చన్స్ చేసుకుందాం. అండ్ అలా చెయ్యాలి అనుకుంటే నేను ఆ చాప్టర్ మీద ఉన్న క్వశ్చన్స్ మీకు టెలిగ్రామ్లో పంపించేస్తా. మీరు ప్రింట్ తీసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం, దట్స్ కంప్లీట్లీ యువర్ విష్. బట్ వాట్ ఐ విల్ డూ, అది ఏదైతే డాక్యుమెంట్ ఉందో నేను మీకు డాక్యుమెంట్ పంపిస్తాను, అది మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకొని రావాల్సి ఉంటుంది. ఓకేనా? That will be work. Yes. Questions. నెక్స్ట్ చాప్టర్ రిప్రొడక్టివ్ హెల్త్ అనుకుంటే, రిప్రొడక్టివ్ హెల్త్ మీద ఒక 1 or 2 days ముందే నేను పంపించేస్తా డాక్యుమెంట్, ప్రింట్అవుట్ తీసుకోండి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ రోజు నీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ రోజు ఆ పర్టికులర్ డే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకరోజు టాపిక్ చెప్పుకుందాం, ఇంకో రోజు POQs చెప్పుకుందాం. దట్స్ ఇట్. ఫైన్? ఓకే. ఈరోజు మన పరిచయాలకి వీటికి ఎక్కువైపోయింది. ఎస్ నాన్న. మహేష్ నాకు ఒకసారి గుర్తు చేయనన్నా రేపు. ఓకేనా? నో నీడ్ టు వరీ. మహేష్ నాన్న రేపు ఒకసారి నాకు గుర్తు చేయు. మొత్తం ఆ 5ంటికి నేను డిఫరెన్స్ చెప్తాను. సరేనా? ఫైన్. ఓకే. ఎస్ ఓకేనా? బాయ్ బాయ్, టాటా, సీ యూ. మంచిగా ప్రిపేర్ అవ్వండి, గివ్ అప్ ఇవ్వద్దు, మంచిగా ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ ఏదైనా కన్సర్న్ ఉన్నా గోవింద్ సార్కి చెప్పండి, మీకు ఎలా కావాలంటే అలానే చేద్దాం. సరేనా? ఓకే. ఎస్ నాన్న.
ఓకే గాయస్, బాయ్ బాయ్, టాటా, సి యూ, గుడ్ నైట్. ఎస్, మోటివేషన్ మామూలుగా ఉండొద్దు, నరికేయాలి వెళ్ళి. ఎన్టీఏ వాడిని వెళ్ళి నరికి పడేయాలి, అంత మోటివేషన్ వస్తుంది, చూసుకో నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? సరేనా? ఓకే గాయస్, బాయ్ బాయ్, టాటా, సి యూ, గుడ్ నైట్. ఎస్, ఓకేనా, బాయ్ రా.